భూపాలపల్లి జిల్లాలో పెద్ద మండలమైన ఉమ్మడి రేగొండలో ఆధార్ కేంద్రం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంక్షేమ పథకానికి ఆధార్ తప్పనిసరి కావడంతో ప్రజలు ఆధార్ కార్డు కోసం ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. రేగొండ మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరుపై ప్రత్యేక కథనం. ప్రజల సౌకర్యార్థం రేగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు. అధికారుల నిర్లక్ష్యం మూలాన సెంటర్ నిర్వాహకుల అసమర్థత వల్ల కొంతకాలానికే రేగొండలో ఆధార్ సేవలు కుంటుపడ్డాయి. ప్రస్తుత మానవ జీవిత కార్యకలాపాలలో ఆధార్ అనుసంధానం పరిపాటి కాగా ప్రజలకు ఆధార్లో ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే పక్క నియోజకవర్గమైన పరకాలకు హనుమకొండకు పరుగులు తీయాల్సి వస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలో దాదాపు 60,000 జనాభా ఉన్నారు. వీరికి ఆధార్లో ఏ సమస్య తలెత్తినా పనులన్నీ పక్కన పెట్టి ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ ఉన్నా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు పడవలసి వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నా పేరు సయ్యద్ గాలిబ్, రేగొండ మండలం రూపిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వ్యక్తిని. ఈరోజు రేగొండ మండలం పేరుకు మాత్రమే మండలంగా విస్తీర్ణంలో పెద్దదైన మండలం ఏదైతే ఉంది అంటే జిల్లా కేంద్రంలో రేగొండ మండలం. ఆ రేగొండ మండలంలో ఈరోజు ఆధార్ సెంటర్ పేరుకు మాత్రమే ఆధార్ సెంటర్గా గుర్తిస్తున్నారు తప్ప అందులో సిబ్బంది లేక పని చేయడం లేదు. ఆ పని లేక ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఆధార్ తోటే పని, ప్రతిదానికి ఆధారే కావాలంటున్నారు. అలాంటి ఆధార్ సెంటరు రేగొండ మండల కేంద్రంలో లేకపోవడం చాలా సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చొరవ తీసుకోవాలో ప్రజాపాలన అంటున్నారు, కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ వారి దృష్టికి తీసుకుపోతున్నాం. ఏంటంటే ఈ మండల కేంద్రం నుంచి పోవాలంటే భూపాలపల్లి జిల్లా కేంద్రానికి పోవడం జరుగుతుంది, లేదంటే పక్కపొంటి ఉన్న కాన్స్టిట్యున్సీ పరకాల హనంకొండ జిల్లాకు చెందిన పరకాల కేంద్రానికి పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ నానా ఇబ్బందులు ప్రజలు, మండల కేంద్రానికి సంబంధించిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అయ్యా అధికారులు, ఇప్పటికైనా మీరు కన్ను తెరిచి రేగొండ మండలాన్ని ఇంకా కొంచెం అభివృద్ధి పదంలో తీసుకుపోవాల్సిందిగా కోరుచున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని పెద్ద మండలమైన రేగొండ మండల హెడ్ క్వార్టర్లో ప్రస్తుతం మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నుండి మాట్లాడుతున్నాం. నా పేరు సుంకరి మనోహర్, తిరుమలగిరి గ్రామ ఉప సర్పంచ్ మాజీ. మండల హెడ్ క్వార్టర్కి వివిధ అవసరాల నిమిత్తం ప్రజలందరూ ఆధార్ సెంటర్ కాడికి రావాలని ఉద్దేశంతో వస్తున్నారు. కానీ ఎంఆర్ఓ ఆఫీస్, మండల రెవెన్యూ ఆఫీస్ ముందు గల ఆధార్ సెంటరు గత 4 సంవత్సరాల నుండి పనిచేయడం లేదు. ప్రజెంటు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్పులు చేయడం వలన ప్రజలకు అసౌకర్యంగా ఉంది. ఈ చేసిన మార్పులను వాళ్ళు రెక్టిఫై చేసుకోవడం కోసం ఇక్కడ నుండి 10-12 కిలోమీటర్ దూరంలో గల పరకాల కేంద్రంకి వెళ్ళి చేసుకోవడం జరుగుతుంది. ఇది చాలా అసౌకర్యంగా ఉంది. జిల్లాలోని అతిపెద్ద మండలమైన రేగొండ మండల కేంద్రంలో కూడా ఇలాంటి ఆధార్ సేవలు ఉపయోగం లేకపోవడం, అందుబాటులో లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకనే తక్షణమే దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రజల అవసరనిత్యం ప్రజలకు అనుగుణంగా అందుబాటులో ఉండే విధంగా ఆధార్ సెంటర్ను మరొకసారి రీఓపెన్ చేసి ప్రజల సౌకర్యంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. రేగొండ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలోని ఆధార్ కేంద్రాన్ని పునఃప్రారంభించగలిగితే ప్రజలు తేలికగా ఆధార్ సేవలు వినియోగించుకోగలుగుతారని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం గురించి తహసీల్దార్ను వివరణ కోరగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పింది. తహసీల్దార్ ఆఫీస్ ప్రెమిసెస్ లో ఉన్న ఆధార్ కార్డ్ సెంటర్ వాళ్ళు ఆధార్ సెంటర్ ఓపెన్ చేయడానికి విల్లింగ్ లేదండి. ప్రస్తుతం అయితే వాళ్ళని ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోటి వాళ్ళని లాకప్ చేసాము. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ కొత్త ఆధార్ సెంటర్కి ప్రపోజ్ చేయడానికి, మేము కొత్త ఆధార్ సెంటర్ ఓపెన్ చేయడానికి మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒక లెటర్ అడ్రస్ చేస్తాము.